మరి పాటల్లో తోడుగా ఉన్నాడు, తనను తాను మహింపరుచుకున్నాడు. అదేవిధంగా ఆరాధనలో కూడా దేవుడు తనను తాను మహింపరుచుకున్నాడు. అలాగే మన మధ్య తన యొక్క సన్నిధి నుంచి తన మహాకృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి మిగ్గరగా చప్పట్లు కూడా ధ్యానమైపోతాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి నిర్గమాకాండము 2వ అధ్యాయము 21వ వచన భాగం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 2 వచన భాగం. మరలా మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను. చాలు 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 చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. బహున్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలయ్యా. ఈ యొక్క పునరుత్థాన ఆరాధనకు చేరి వచ్చిన మమ్మల్ని ఎల్లరని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మాతో మాట్లాడాలని మీరు ఉద్దేశించి తలంచి మీ మాటలను మాతో మాట్లాడుచుండగా ప్రభువా, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును మా ఎల్లరికి దయచేయని ప్రభువా. నిన్ను మహింపరిచాం, ఘనపరిచాం యేసయ్యా. ఈ సమయంలో మా ఎడల నీకున్న వాత్సల్యతను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మాకు కావలసిన మంచి ఆత్మీయ ఆహారమును మా కొరకు సిద్ధపరిచినందుకు వందనాలు. మేమందరము కూడా నీ సన్నిధిలో నీవు సిద్ధపరచు ఆహారమును మీ యొద్దకు వచ్చి భుజించే వారిగా ఉన్నట్టుకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి నువ్వు వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును మా ఎల్లరికి దయచేయమని నిలబడి దాసుని ప్రభువాన్ని స్ప్రయోజకున్నయ్యా. నేను నీ సెలవుచాటును మరుగుపరుచుకొని నేను నువ్వు కనుపరుచుకున్నామని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ధ్యానమైపోతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువుబడిన వాక్య భాగంలోనికి వెళ్లే ముందు నేను ఒక చిన్న ఉపమానాన్ని చెప్తా. అందరు చాలా జాగ్రత్తగా వినాలి. ఉపమానం నచ్చితే అందరు బిగ్గరగా చప్పట్లు కూడా దేవునామని మహిమపరచాలి. ఏంటంటే ఒక పల్లెటూరు ఆ పల్లెటూరు ఏ వసతి కావాలన్నా కానీ, ఏ సౌకర్యం కావాలన్నా కానీ అడ్డుగా ఒక కాలం ఉందంట. అడ్డుగా ఒక రేవు ఉంది. ఏ సరుకులు తెచ్చుకోవాలన్నా, ఏమి తెచ్చుకోవాలన్నా కానీ ఆ రేవు దాటి వెళ్ళాల. అయితే ఒక ఇద్దరు స్నేహితులు పొద్దుగూకినప్పుడు వారికి ఉన్న ఆశను బట్టి, ఆకలిని బట్టి, అవసరాన్ని బట్టి వారు మనం ఆ రేవు ఆ దరికి వెళ్ళిపోయి పొద్దుగూకినా కానీ, పడవ తోలేవాడు లేకపోయినా కానీ మనమే పడవని వేసుకెళ్ళి ఆ దరికి వెళ్ళి మద్యం తాగి వద్దాం అనుకున్నారంట. సరే, ఇద్దరు కలిసి ఆ దరికి వెళ్ళిపోయారు. మద్యం షాప్ దగ్గరికి వెళ్ళారు. మద్యం షాప్ మోస్తున్నారు. ఆ టైంలో వెళ్ళి మద్యం తీసుకున్నారు. ఫుల్గా తాగారు. అంటే మద్యం తీసుకొని ఈ దరికి వచ్చి తాగితే ఎట్లా ఉండేదో, కానీ పాపం యొక్క ఆశ ఎట్లా ఉంటుంది, అధికంగా ఉంటుంది. కనుక వారు చేసే ఆ పని మీద ఉన్న ఆ ఆశ, ఆ తృష్ణ, వారి పాపం వారిని ఏం చేసిందంటే త్వరపెట్టేసింది. కనుక మరి వారు ఆలస్యం చేయకోకుండా అక్కడే కూర్చొని ఆ దరికి పోయి తాగుదాము అనుకున్న వాళ్ళు ఆ మూతలు తీసేసి అక్కడే బరిగి తాగేశారు. తాగటం అయిపోయింది. రేవు దగ్గరికి వచ్చారు. పడవ ఎక్కారు. చెరువు పక్క తెడ్డు తీసుకున్నారు. ఇక తెడ్డు ఎత్తున్నారు. తెడ్డు వేసి 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 ఎంతసేపు వేసారు. తాగిందల్లా దిగిపోతుంది. నడుజామైంది. తెల్లారిపోయింది. తెల్లారిపోయినప్పుడు ఎంత దూరం వచ్చావరా అని చూస్తే ఆడున్నారు, ఆడే ఉన్నారు. ఎందుకు ఆడే ఉన్నారు చెప్పండి? ఎందుకు ఆడున్నారంటే పడవ ఆ దరికి పోయినాక తాడు కడతారు. పడవ కొట్టుకుపోకుండా మళ్ళీ వచ్చి పడవను ఓడదీయటానికి ఆ తాడు ఓడదీకోకుండా ఏం చేశారు, తెడ్డేస్తా ఉన్నారు. ఆ దరికి వెళ్ళాలనే ఆశ ఉండిద్ది, మంచిదే, సంతోషం. కానీ వెనకున్న మనకున్న ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని తెంచితే కనుక మనం ఆ దరికి చేరం, అంతే కదా. కనుక ఇలాంటిదే కొంత విశ్వాసుల జీవితాలు కూడా ఈ విధంగా ఉంటాయి.
లోకంలో నుంచి వేరయ్యి దేవునిలోనికి వచ్చినా కూడా పడవెక్కి అద్దరికి చేరాలనే ఆశ అయితే అందరికి ఉంది. యేసుప్రభు ఏమన్నాడంటే, అయ్యా మీరు అద్దరికి పోండి, నేను వస్తాను అన్నాడా? వీళ్ళు ప్రయాణమై బయలుదేరి వెళ్ళారు. అట్లాగే అద్దరికి చేరాలనే ఆశతో సంఘం అనే పడవెక్కి ఈ పడవ ద్వారాగా మనము ఎక్కడ చేరాలనుకున్నారు? పరలోకానికి చేరాలనుకోవటం అనే ఆశ మంచిదే. అయితే ఈ ఆశ వలన ఏం చేయాలంటే, వెనకాలం చూసారా, మన పాపము యొక్క ఆ తాడు ఏదైతే ఉందో, ఆ కొన ఏదైతే ఉందో, ఆ కొస ఏదైతే ఉందో దాన్ని తెంచేసి ఊడ్చేసి శుభ్రం చేసుకొని ఆ పడవెక్కితే మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా, దీవెనకరమైన వ్యక్తులుగా ఉంటాం. అయితే ఇక్కడ మనకు ఒక అన్యురాలు తన జీవిత సాక్ష్యాన్ని బట్టి మనకి ఎంతో గుణపాఠాన్ని నేర్పుతుంది. మనం చూసినట్లయితే ఒక భర్త విజయం వెనకాల స్త్రీ ఉంటుందంట. ఉండిదా? ఆ భర్త అనేకుల సభ ఎదుట గౌరవం పొందాలంటే ఆ స్త్రీయే కారణం. తన భర్త గౌరవంగా ఉండాలంటే భార్యే కారణం. భార్య జాగ్రత్తగా సామెతల గ్రంథములో 31వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైనది, అమూల్యమైనది అని రాయబడింది. ఆమె పెనిమిటి గవిని పెద్దల యొద్ద గౌరవప్రదంగా ఉండటానికి గల కారణం ఎవరంట? కారణం స్త్రీయే కారణం. సంఘము యొక్క యజమానుడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు సంఘము బట్టి ఆయన మహిమ పొందాలన్నా, ఆయన అవమానం పొందాలన్నా ఎవరిని బట్టి? సంఘాన్ని బట్టి. అందుకనే దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, అన్ని జనుల మధ్య దేవుని నామం దూషణ పాలవుతున్నాను అన్నాడు కదా. కనుక మరి మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ వాక్య భాగంలో ఉన్న శ్రేష్టమైన మాట మరలా ఒక్కొక్కసారి చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 21వ వచ్చిన భాగంలో మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన షిపోరానిచ్చి మోషేకి పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ మోషే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు. ఈ మోషే ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఆ సిపోరా యొక్క గొర్రె మందలు వాళ్ళు అక్కచెల్లెలు అందరం మేపుకుంటా ఉన్నారు. వాళ్ళు గొర్రెలకు నీళ్లు పెట్టుకునే సమయంలో మందకాపురులు వారి మీద దాడి చేస్తూ ఉంటే, వారి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే ఈ మోషే అడ్డగించే వారికి సహాయం చేశాడు. ఆడపిల్లలని సహాయం చేశాడు. అయితే ఈ సహాయం చేయబడిన మోషేకి వారు ఏమి కృతజ్ఞతలను తెలియపరచలా. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మందకు నీళ్ళు పెట్టుకున్నారు. పొద్దుకోక ముందే ఇంటికి వెళ్ళిపోయారు. తండ్రి అడుగుతున్నాడు, ఇవ్వాలి ఏంటి పెందరకాడ వచ్చారు ఏందమ్మా అని అన్నారు. మందకాపురులు మా మీద దాడి చేస్తుండగా, మాకు అడ్డంకులు కలుగు చేస్తుండగా ఒక అతను ఐగుప్తు నుంచి వచ్చాడు. అతను మాకు సహాయం చేశాడు. అంతటి సహాయం చేసిన అక్కడే వదిలిపెట్టి వచ్చాడేంటి? అతను బాటసారి అంటున్నారు కదా, ఎక్కడికి వెళ్ళాలో ఏమో, అక్కడ వదిలిపెట్టి రావచ్చా? పోయి తీసుకురండి. పోయి తీసుకొచ్చారు. బాగా గమనించాలా, యవనస్తులు కూడా గమనించాలా. సిపోరా జీవితంలో మనం నేర్చుకోవలసిన సంఘటనలు. సిపోరా వచ్చి తనకి సహాయం చేసిన ఆయన్ని తల్లిదండ్రుల దగ్గర కనపరచటంలా. నానా పలానా ఆయన చూశాను, చక్కని వాడు, సౌందర్యవంతుడు, మాకు సహాయం చేశాడు, ఇవన్నీ ఏం చెప్తలా. జరిగింది చెప్పింది. అప్పుడు తండ్రి ఏం చేశాడు? పోయి తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చారు. అప్పుడు తండ్రి అతనితో మాట్లాడాడు. అతనికి ఇచ్చి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి, సిపోరానిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు. ఎవరు? తండ్రి నిశ్చయించాడు. బాగా గమనించారా? తండ్రి నిశ్చయించాడు. సిపోరా జీవితంలో మనం మర్చేయటానికి ఏమీ లేదు. ఉందా? ఏమీ లేదు. ఆమె ఎవరు? అనురాలుగా పిలువబడుతుంది. అయితే అలాంటి సిపోరా తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది, ఎన్నో శ్రమలు అనుభవించింది, ఎన్నో నిందలు అనుభవించింది. అయితే మోషే తనను పెళ్లి చేసుకున్నప్పుడు వారికి ఏమని మాట ఇచ్చాడు తెలుసా? నేను మీ మధ్య నివసిస్తానని మాట ఇచ్చాడు. అలా 40 సంవత్సరాలు గడిచిపోయింది. పెళ్లి చేసుకున్నాడు, 40 సంవత్సరాలు గడిచిపోయింది. 40 సంవత్సరాలు గడిచిపోయినాక దేవుడు ఒక పొదలో మోషేతో మాట్లాడాడు. ఇది మనందరికి తెలిసిందే. మోషేతో దేవుడు మాట్లాడినాక మోషే వచ్చి తన మామతో చెప్తున్నాడు, తన మామతో తన భార్యతో చెప్తున్నాడు, నన్ను దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు? ఐగుప్తికి రమ్మన్నాడు.
కనుక నేను బయలుదేరాలి, అక్కడ నా ప్రజల గురించి, వారి విమోచన గురించి నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నా ప్రజలు ఏమై ఉన్నారో నన్ను పోయి కనుక్కోమంటున్నాడు, వెళ్ళమంటున్నాడో చెప్పాను. మామేమనాలా, రే నీకు నేను పిల్లనిచ్చింది ఎందుకు? ఇక్కడ ఉండటానికి ఇచ్చా. ఎక్కడ ఉండటానికి? నా దగ్గర ఉంటానంటే పిల్లనిచ్చా. 40 సంవత్సరాలు గడిచినాక నా పిల్లని తీసుకొని వెళ్ళిపోతానంటావేంటి అని అన్నాడా? అనలా. బాగా గుర్తుపెట్టుకోవాలా. కొన్ని మన జీవితంలో లేని మంచి మంచి లక్షణాలు అన్యుల్లో ఉంటాయి, అన్యుల్లో ఉంటాయి. ఆ మోషే మామ సరే వెళ్ళరమ్మని సెలవిచ్చాడు. మోషే భార్య కూడా తను బయలుదేరి సిద్ధపడి వెళ్ళిపోయింది. అయితే వారు బయలుదేరి వెళ్ళుచుండగా మార్గ మధ్యంలో ఒక సంఘటన జరిగింది. దోత అడ్డం పడింది. దోత అడ్డం పడింది. అన్యులు అని అక్కడ హెచ్చరిక వచ్చింది. వెంటనే ఆ మరణం సంభవించుకోకుండా, కీడు సంభవించుకోకుండా తెలివిగా, నా భర్త హెబ్రీయుడు, ఇశ్రాయేలీయులు దేవునికి నాజీరు చేయబడిన వారు, అందుకనే మాట్లాడే దేవుడు, అంత గొప్ప దేవుడు నా భర్తతో మాట్లాడాడు అని ఆమె గ్రహించి వెంటనే ఆ విలువలో నెరిగి, ఔన్నత్యాన్ని ఎరిగి గ్రహించిన ఆ స్త్రీ ఏం చేసిందంటే వెంటనే ఒక కోన్ రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి పడేసింది. బాగా అర్థం చేసుకోనండి, సున్నతి చేసేసింది ఇద్దరికి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను చేసుకున్నాను నిన్ను, 40 సంవత్సరాలు ఉన్నావు, నా తల్లిదండ్రులను విడిచిపెట్టి, నా అక్క చెల్లెలను విడిచిపెట్టి నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతాను అంటావు. అక్కడ నుంచి నువ్వే ప్రాణభయంతో పారిపోయొచ్చు. మరలా అడగబోతే నీకేమి సంభవించిందో, నాకేమి సంభవించిందో, నా పిల్లలకేమి సంభవించిందో అని క్వశ్చన్ వేసిందా? చూడండి, క్వశ్చన్ వేసిందా? బాగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని జీవితాలని మన జీవితాలకు అనువాదం చేసుకోవాలి. మనము చిన్న చిన్న శ్రమలకి, అవమానాలకి అబ్బు అని చెప్పి తాడలేక మరి ఎంతో గందరగోళంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన కుటుంబాలని అల్లరి చేసుకుంటూ ఉంటాం, అవమానాలు పాలు చేసుకుంటూ ఉంటాం, నలుగురికి రోత చేసుకుంటూ ఉంటాం, నలుగురి నోటు నానిపోతూ ఉంటాయి జ్ఞానం లేని స్త్రీల వలె. అందుకనే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యము కంటే అమూల్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆమెను గురించి రాయబడింది. అవన్నీ చదువుకొని ఆ స్థితిని కలిగి ఉండటం అనేది ఒక స్త్రీకి చాలా ఆశీర్వాదం, ఒక పెళ్ళైన స్త్రీకి చాలా ఆశీర్వాదం, తన కుటుంబానికి దీవెన. ఎంతో దీవెన. అంత జ్ఞానం కలిగి నడుచుకుందామే. అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళిపోయింది. కొంతకాలం గడిచిపోయినాక తన జీవితం సుఖంగా ఉందో లేదో మనం జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచన భాగంలో ఆ అధ్యాయంలో చాలా ఒక సంఘటన దాగి ఉంది. ఆమె పడిన కష్టానికి మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా చాలు నాయన చూడండి. ఇప్పుడు చెప్తానండి, మీకు చాలా నేర్చుకోవాలి. విశ్వాసులు అనబడుతున్న వాళ్ళు చాలా నేర్చుకోవాలి. ఇశ్రాయేలే నేర్చుకున్నారు, మనం నేర్చుకోవటం ఏముంది కదా? ఇశ్రాయేలే నేర్చుకున్నారు, మనం నేర్చుకోవాలా. వీళ్ళకి తిరుగుబాటు స్వభావం వచ్చింది. వీళ్ళని రక్షించిన వాడికి మీదే తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళని రక్షించిన వాడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ బోధ చేయాలి, ఇట్లాంటి ప్రసంగాలు తిరిగి మళ్ళీ ఇతరులు చెప్తున్నారు. ఇతడు అన్యురాలను చేసుకున్నాడు కదా, ఇతని ద్వారాగా దేవుడు మాట్లాడతాడా, మా ద్వారాగా మాట్లాడ్డా? విన్నారా? తోడుకోళ్ళలో పోరు, ఇంకా ఏమంటారు, ఏమైంది సిపోరాకి మిరియాము ఆడబిడ్డ పోరు. ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో ఉందా లేదా? అప్పుడెప్పుడో ఉంది. మీకంటే బీభత్సంగా ఉంది. ఆమెకు అన్ని దేశం నుంచి వచ్చి అనాథగా వచ్చి మోషే నమ్మి వస్తే, మోషే నా తమ్ముడిని నమ్మొచ్చింది. ఏమో చెప్పాలా? నా తమ్ముడిని నమ్మొచ్చింది. 40 సంవత్సరాలు నా తమ్ముడికి ఆశ్రయం ఇచ్చింది. నా తమ్ముడు బ్రతికుంటానికి ఎవరి కారణం? ఎంతో సహాయపడ్డారు. వారు నీడనిచ్చారు, ఆశ్రయాన్ని ఇచ్చారు, పిల్లనిచ్చారు. అలాంటి వారిని, మోషేకి అండగా ఉన్న వారిని, మోషేకి తోడుగా ఉన్న వారిని
మోషే కుటుంబాన్ని, మోషే కుమారుల్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు. అరే ఏమైనా జ్ఞానం ఉందా వీళ్ళకి? లేదు కదా. మనుషులు చెప్తే వినేటట్టు లేరు, దేవుడు కలుగు చేసుకున్నాడు. మనుషులు చెప్తే ఇంట్లా. ఎందుకు ఇంటలేదంటే మోషే నత్తోడు, మోషే నత్తోడు, తమ్ముడు, రక్త సంబంధికుడు, లెక్క చేయట్లా. లాభం లేదని మోషే దేవుడే కలుగు చేసుకుని, రే పిచ్చివాడా, ఎవరినన్నాడు? అహరోన్ అన్నాడు. పిచ్చివాడా, ఎర్రివాడా, ఎర్రి జనమా, నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడురా, నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు, నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు. శపించి పడేశాడు. దెబ్బతో అక్కడికక్కడ ఏమొచ్చింది? కుష్టి వచ్చేసింది. ఎవరికి? మిరియాం. ఎవరిని బట్టి? మోషేను బట్టి. ఇంకా మోషేను బట్టి మాత్రమే కాదు, మోషే భార్యను బట్టి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మోషే భార్యను బట్టి. ఆమె విధేయురాలు, అన్యురాలైన గుణవతి అయిన భార్య. ఆమె అన్యురాలైన గుణవతి అయిన భార్య. ఈరోజు బాప్తీసం తీసుకొని సంవత్సరం కాకముందే కుటుంబాలు అల్లరచిల్లరైపోతా ఉన్నాయి. అల్లరచిల్లరైపోయి ఇష్టానుసారంగా జీవిస్తా, ఇష్టం వచ్చిన మాటలు మన రోడ్డు మీద ఎక్కి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. దెయ్యాలు బట్టి దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ ఉంటారు. దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ ఉంటారు. అవమానం నీకు నీ తల్లిదండ్రులకు కాదు, దేవునికి అవమానం. పెళ్లి కాకముందు, పెళ్ళైనాక నీకు నీ తల్లిదండ్రులకి మాత్రమే ఇరువురికి సంబంధం. నువ్వు రక్షించబడినాక సంఘానికి సంబంధం, దేవునికి సంబంధం. ఇదేనా ఆడపోయి పాటలు పాడి ఇదేనా ప్రార్థన చేసేదని అడుగుతారు కదా. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో చాలా గందరగోళాలకు కారణం ఏంటంటే వారు దేవుణ్ణి అనుసరించి నడవరు, వాక్యాన్ని అనుసరించి నడవరు. ఇంకా ఏది వాళ్ళని వెంబడిస్తూ ఉందంటే వెనకమాల తాడు ఒకటి చూసారా. ముందుగా వాక్యానికి ముందు చెప్పుకున్నాం కదా, వారు తెడ్డేస్తున్నారు ఆధారికి ఇద్దరికి వెళ్ళి, పడవ కదలతల్లా. కారణం ఏంటి? ఇంకా లోకం అంటుకొనే ఉంది, లోకం అంటుకొనే ఉంది. ఒక మాట నేను కొంచెం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 24:30 అధ్యాయం చదువుకుందాం, 30 వచ్చి చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సోమరివాను చేను నేను దాటి రాగా, తెలివి లేని వారి ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముళ్ళ తొప్పలను, ఏమిటంట? ముళ్ళ తొప్పలు మొలిసి ఉండి అంట. ఇంకా దొరదగొండ చెట్లు మొలిసి ఉండి అంట. ఏమండి? దొరదగొండ చెట్లు చేనంతా కప్పేసి ఉండి అంట. దొరదగొండ చెట్లు ఏమని కప్పేసింది, ఆ కుటుంబాన్ని కప్పేసింది దొరదగొండ చెట్లు. దొరదగొండ చెట్లు అంటే శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైన కోరికలు. దొరదగొండకు తగిలితే శరీరానికి ఏమైంది? దురద మొదలైంది. అల్లాడిపోతారు. గోకితే గోళ్ళు మంట పుడితే, గోకిన చోట శరీరం తోలేచిపోద్ది. వాక్యం చెప్తుంది, సంఘములో విశ్వాసిగా రక్షించబడిన తర్వాత నీ జీవితం మారిపోవాలా. నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితం, నీ హృదయం ఎలా ఉండాలంటే మెత్తని నేలవలే ఉండాలా. మెత్తని నేలవలే దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు ఆ మెత్తని నేల ఏమవుతా ఉంటుందంటే మొలుస్తూ ఉంటే ఆ వాక్యం ద్వారాగా నువ్వు ఫలిస్తూ ఉంటావు. వాక్యము అనే విత్తనాలు నీలో ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే దురదగొండ చెట్లు నీ హృదయంలో మొలిచున్నాయి. వాక్యానికి విరోధంగా నువ్వు ఆలోచిస్తున్నావు, వాక్యానికి భిన్నంగా నువ్వు మాట్లాడుతున్నావు, వాక్యానికి భిన్నమైన ఆలోచనలు నీవు కలిగి ఉన్నావంటే నీలో ఏమున్నాయి? దురదగొండ చెట్లు ఉన్నాయి. ఆ దురదగొండ చెట్లు నిన్ను కాదు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాయి, నీ కుటుంబాన్ని అల్లరి చేస్తాయి. ఇప్పుడేమి కాదు, ముందు ముందు ఎంతో అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇది భౌతిక సంబంధమైన దాంపత్య జీవితాన్ని గురించి మాట్లాడుతలా, రక్షించబడిన స్త్రీని గురించి, కన్యకని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వాసి, రక్షించబడి బాప్తిసం తీసుకున్న విశ్వాసి ఎలా ఉండాలంటే గుణవతి అయిన వ్యక్తిగా, సిద్ధులలో నూనెన్న బుద్ధి కలిగిన కన్యకగా సంఘంలో ఉండాల. సంఘంలో సిద్ధులలో నూనె లేని, బుద్ధి లేని కన్యకలుగా ఉంటే యజమానుడికి అవమానం. నీ యజమానుడు పెద్దల ఎదుట గౌరవం పొందడు, అవమానం పొందుతాడు, మిద్దెల మీద అవమానం పొందుతాడు. దానికి కారణం నువ్వే. దేవుని నామం అవమానపరచబడుతుందంటే దానికి కారణం నువ్వే. దేవుని నామ, నన్ను గణపరచువారు నేను గణపరుస్తా, నన్ను మహింపరచువారు నేను మహింపరుస్తా.
నన్ను పాడు చేయవారిని నేను కూడా పాడు చేస్తానన్నాడు. సంఘాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తానన్నాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను సోమరి వాని చేలు దాటి రాగా, ఆ చేలు ఏముండి అంట, ముళ్ళ తొప్పులు ఉండి అంట, దురదగుండ చెట్లు ఉండి అంట, దాన్ని కమ్మేసినాయి అంట. కొన్ని కుటుంబాలు సమస్యలకు, శోధనలకు, ఇరుకులకి, ఇబ్బందులకి కారణాలు ఏంటంటే కమ్మేసిని. యజమానుడికి రక్షణ లేదనుకో, యజమానురాలకు రక్షణ ఉందా లేదా? ఆమన్నా బాగు చేసుకోవాలి కదా. ఆయన వంగితే నేను వంగుతా, అప్పుడు బిగుతా పిచ్చి మాటలో, అప్పుడు పెగుతా. నీ ఇంట్లో గచ్చ పొదలు, ముళ్ళ తుంపలు ఇవన్నీ మొలిస్తే ఏం సంచరిస్తాయి? నక్కలు సంచరిస్తాయి. అడవిలో ఏం తిరుగుతాయి? నక్కలు తిరుగుతాయి, తోడేళ్లు తిరుగుతాయి, సింహాలు తిరుగుతాయి, పులులు తిరుగుతాయి. వాటి వలన నీ కుటుంబానికి హానికరం. నీ ఇంటిలోకి గచ్చ పొదలు, ముళ్ళు, దురదగుంట చెట్లు గనక నీలో, నీ కుటుంబంలో పెరిగితే, నీ ఇంటికి వచ్చిపోయే, నీ ఇంట్లోకి వచ్చిపోయే, ఇళ్ళు అనబడిన అడవిలోకి, అరణ్యంలోకి, ఆ పొలములోనికి వచ్చిపోయే ఆ జంతువుల వల్ల నీకు హాని కలిగింది. దాన్ని గ్రహించాలి. నాకు తెలిసి 22 సంవత్సరాల క్రితం ఏమో నేను కేబుల్ పనికి వరంగల్ వెళ్ళా, కరెంటు పనికి. అక్కడ నెమళ్ళు గుడ్లు పెడతాయి పొలాల మీద అక్కడక్కడ. ఒక గుడ్డు తీసుకున్నాము, ఒకళ్ళు దొరికింది, చూసాం. దాని గురించి అక్కడ ఉన్న ఒక రైతు చెప్తున్నాడు, నెమళ్ళు వచ్చిపోతుంటే మా అమ్మాయి వచ్చి ఆ పిల్లలు పుడితే ఆ పిల్లలు నెమళ్ళు నాకు ముందు ఆడుకుంటా ఉంటే ఫోటోలు తీసుకుపోయారు. అది మొహం మీద దగ్గర ఒక తను దానింది, మొహం అంతా గీసి వెళ్ళిపోయిందండి పసిపిల్ల మీద. కనుక జంతువులు ఏంటయ్యి? హానికరమైనవి. హానికరమైన జంతువులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. జ్ఞానం కలిగి ఉండాలి. ఒకసారి ఒక మాట చదువుకుందాం, ఇంకొకరు ముందుకు పోయి పరమగీతములు 2వ అధ్యాయం, పరమగీతములు 2వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. 15 చదవండి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, మన ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చాలు చాలు చాలు. మన ద్రాక్ష తోటలు ఎలా ఉన్నాయి? నీ కుటుంబం పూత పట్టింది. ఇప్పుడు నీ కుటుంబం ఫలించాలనుకుంటుంది. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తానికి వచ్చాడు, ఫలించడానికి వచ్చాడు. నీ కుటుంబానికి మేలు జరగబోతుంది, దీవెన జరగబోతుంది. నువ్వు గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారబోతున్నావు. నీలో ఒక ఆశీర్వాదకరమైన కార్యం జరగబోతుంది. ఈ సమయంలో ఏవి పాడు చేయబోతున్నాయి? గుంట నక్కలు పాడు చేయబోతున్నాయి. గుంట నక్కలను కనిపెట్టుకొని ఉండమని చెప్తున్నాడు. గుంట నక్కలు మన కుటుంబంలోకి వచ్చి కుటుంబాన్ని అలజడి చేసి పడేస్తాయి. పూత పట్టిన చెట్లు పాడు చేస్తాయి. ద్రాక్ష తోట అంట పూత పట్టిందంట, అంజూరపు చెట్లు పూత పట్టినాయి అంట. అంజూరపు చెట్లు పూత పట్టి, ద్రాక్ష తోట పూత పట్టి, ఆ పొలము ఆశీర్వాదకరంగా మారబోతుంది, దీవెనకరంగా మారబోతుంది, ఎంతో గొప్ప పంట పండబోతుంది. ఇలాంటి సమయంలో గుంట నక్కలు వచ్చి ఆ ద్రాక్ష తోటల్ని, అంజూరపు తోటని పాడు చేయబోతున్నాయి. సూచనగా ముందు మీకు హెచ్చరిక చేయబడుతున్నాను. ఏం చేయమన్నాడు? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి గుంట నక్కలను పట్టుకోండి అని అంటున్నాడు. గుంట నక్కలు అనగానే మనకు ఒక మహాయోధుడు గుర్తుకొస్తాడు. ఎవరైనా? సాంసోన్. బలీబలార్జుడు. సింహాన్ని చీల్చాడు కానీ స్త్రీని గెలవలేకపోయాడు. ఏంటంట? సింహాన్ని చీల్చాడు కానీ స్త్రీని గెలవలేకపోయాడు. సింహాన్ని ఒట్టి చేతులతో చీల్చగలిగిన వాడు స్త్రీని మాత్రం జయించలేకపోయాడు. అది పురుషుడి జీవితంలో. స్త్రీ ఏంటో తెలుసా? సింహాన్ని చీల్చే అంత గొప్ప విశ్వాసం ఉండేది కానీ స్త్రీని గెలవలేదు. చెప్పండి ఏంటది? స్త్రీ ఏం చేసిందంటే సింహాన్ని చీల్చే అంత గొప్ప బలం కలిగి, ప్రార్థనాత్మ కలిగి ఉంటది కానీ సిరిని గెలవలేదు. ఏంటంట? సిరిని. అందుకని ఇద్దరు క్రొత్త నిబంధనలో అననీయ, సఫేరా. అననీయాకు బోధించింది. ఎంతెందుకులే, ఏంటంట? ఎంతెందుకు దేవుడికి ఇచ్చేది, కొంత ఇస్తే సరిపోదు అనుకుందంట. అసలు ఎవడేమన్నాడు, ఎవడు మొక్కుకోమన్నాడు అన్నాడా పేతురయ్య? అసలు నీ దగ్గర ఉంటే నీదే కదయ్యా, నిన్ను మొక్కుకోమని చెప్పింది ఎవరు కదా? కాబట్టి అక్కడ మనం సాంసోను గొప్ప గొప్ప బలమైన కార్యాలు చేశాడు. ఒక పచ్చి దవడ ఎముక తీసుకొని
గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని కొట్టగలిగాడు. ఒట్టి చేతులతో సింహాన్ని చీల్చగలిగాడు, కానీ స్త్రీని గెలవలేకపోయాడు. ఈ సంఘము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. గుంట నక్కని పట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ కుటుంబాన్ని పాడు చేసే గుంట నక్క దగ్గర జాగ్రత్త అని చెప్తా ఉంది. ఇది కనుక ఆసరాగా తీసుకుంటే, చులకనగా తీసుకుంటే ఒకరోజు అవమానం వచ్చింది. ముందుగానే చెప్పాడు సాంసోనికి. సాంసోన్ తల్లిదండ్రులు కూడా చెప్పాడు, నాయనా నీ బిడ్డ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. తర్వాత వానికే చెప్పాడు, వానికి జ్ఞానం వచ్చింది. వానికి జ్ఞానం వచ్చిన తర్వాత రే నాయన నువ్వు ఇలా ఉండాలని దేవుడు అనేక సార్లు హెచ్చరించాడు. సరేనయ్యా నేను చెప్పనయ్యా నా బల రహస్యం, నేను చెప్పనయ్యా అన్నాడు. కొంచెం చెప్పాడా చెప్పలేదు, బాగా వినండి. కనుక గుంట నక్కలు నీ పంటని పాడు చేయవు, నీ కుటుంబాన్ని పాడు చేయవు, నీ అభివృద్ధిని పాడు చేసే, నీ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని పాడు చేసే, నువ్వు పూసి పుష్పించి నువ్వు ఎంతో విస్తరించి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలనుకున్న నీ గొప్ప దేవుడిచ్చు దీవెనను దొంగిలించడానికి గుంట నక్కలు వస్తాయి. 13వ వచనం చూడండి. గుంట నక్కలు ఎందుకు వస్తాయో చూద్దాం. అంజూరపు కాయలు పక్క మగుచున్నవి, ద్రాక్ష తోటలు పూత పట్టి వాసనిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. ఏంటంట? లెమ్ము రమ్ము. చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. గుంట నక్కలు ఎలాగ ఆకర్షితులవుతాయి అంటే, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు కాయలు కాసి ఆ కాయలు పక్కమవుతున్నాయి, కాయలు పక్కానికి వచ్చినాయి, కాయలు కోసి నీవు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి అనే టయానికి ఏమొచ్చినాయి అంట? గుంట నక్కలు వచ్చినాయి. ఆ వాసనకి నీవు ఆశీర్వదించబడుతున్నావు, దీవించబడుతున్నావు, నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు, ప్రార్థనలో ఎదుగుతున్నావు, నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావు అనే వాసనకి ఏమొచ్చింది? గుంట నక్క వచ్చింది. సాతాను ఏం చేస్తాడంటే గుంట నక్కను పంపుతాడు ముందు. ఈ గుంట నక్క ఏం చేసింది? నీ ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొట్టేసింది. దెబ్బ కొట్టేసింది. ఎలాగంటే స్వామరి చేమల యొద్దకు పోయి తెలుసుకోమన్నాడు. ఒరే స్వామరి, చేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా నాయన ఎలా బతకాలో అని అన్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. చేమల యొద్దకు పోయి నేర్చుకోమన్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి యోధుడు కూడా దేవుని ఇష్టానుసారంగా దేవుణ్ణి మహింపరిచిన గణపరిచిన ప్రతి యోధుడు కూడా వేకువన లేచి ప్రార్థన చేసిన చరిత్ర ప్రతి ఒక్కరికి ఉంది. వేకువన లేచి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. తనకు కలిగిన తన సంపద కొరకు, తనకు కలిగిన తన కుటుంబం కొరకు, తనకిచ్చిన బిడ్డల కొరకు వేకువన లేచి ప్రార్థన చేశాడు. స్వామిరోడు ఏం చేస్తాడు చెప్పండి? 9ంటికి లెగుతాడా? 10ంటికి లెగుతాడా? 9ంటికి 10ంటికి లెగితే కుటుంబంలో వాళ్ళు ఒప్పుకోవచ్చు. నిద్రపో, ఎప్పుడు పొద్దున్న లెగవాలా, వేకూర్జామని ప్రార్థన చేయాలా, ఆ తర్వాత నిద్రపో, తప్పలేదు. నేను లేచే తలకే పొద్దుగుకిద్దంటే దేవుని దగ్గర అని చెల్లుతాయా? వాక్యం చెప్తుంది వేకూర్జామని లెగవమని. వాక్యం చెప్తుంది. నీ కుటుంబం నువ్వు ఆశీర్వదించబడటానికి తొలిమెట్టు ఏంటంటే ఉదయాన్నే లేచి ఎవరి కోసం? నీ కుటుంబం కోసం లేకపోవసరలా, యజమానుడి కోసం, యజమానురాల కోసం, లేకపోతే బిడ్డల కోసం ఎవరి కోసం లెగుస్తావో లేకపోతే తీసేయి. నీ కోసం ముందు నువ్వు లెగవాలా. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి కొరకు లెగవాలా. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించును. ఉదయకాల సమయంలో నీ దగ్గరికి వచ్చి దేవుడు వచ్చి రాత్రి అంతా చురుకైన మెలకు ఇచ్చా క్షేమంగా కాపాడా. ఈ తెల్లవారుజాముని వేకుము జాముని చూడలేక ఎంతమంది కన్ను మూసి మన్నైపోయారు. నేనైతే నా కుమార్తెకి, నా కుమారుడికి వేకుము జాముని ఇయటానికి, మరొక అరుణోదయాన్ని ఇయటానికి నా కుమారుడికి నేను సిద్ధంగా ఉన్నా. పొద్దున్నే లేచి నన్ను భయపరుస్తాడా, కనపరుస్తాడా? అర్థమవుతుందా? ఉదయాన్నే లెగవాలి. నీ ప్రార్థనాత్మ కలిగి ఉండాలా. గుంట నక్క నీ కుటుంబాన్ని పాడు చేసి నీ ఆశీర్వాదాన్ని దొంగిలించే గుంట నక్కలను నీవేం చేయాలంట? కనిపెట్టి ఉండాలంట. సిపోరా ఎంత జ్ఞానం కలిగిందంటే ఎంత జ్ఞానం కలిగింది. అన్యురాలు ఆమె జీవితం నీకంటే, నీవు పడిన కష్టాల కంటే పూర్వం ఎప్పుడో భయంకరమైన కష్టాలు పడింది. ఏమంటారు? ఏమైంది మిరియాము? సిపోరాకి ఆడపడుచు పెట్టిన కష్టాలు ఇంత అంత కాదు. దేన్ని ముట్టనీల. ఇంకా కొంతమందికి అంటు జబ్బు ఉంటుంది. అంటు జబ్బు పోవాలా? అంటు జబ్బు పోకపోతే నరకమే. చెప్పండి, అంటు జబ్బు పోకపోతే నరకమే. దేవుని వాక్యం సెలవిస్తాం. అంటు జబ్బు పోకపోతే నరకమే. ఈ అంటు జబ్బు ఎప్పుడు మొదలైంది? అప్పుడే మొదలైంది. అంటు జబ్బు అనేది శాపగ్రస్తమైంది.
అది ఎవరికి తగులుకుంది? మిరియాముకు తగులుకుంది. ఏంది, అనురాళం చేసుకున్న మోషేతోనే దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడలా? నత్తోడితోనే మాట్లాడతాడా? చదువులేనివాడితోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడతా? మేము పీజీలు చదివాం, ఎంఏలు ఎగేసాం, బిఏలు బిగేసాం అని చెప్తా ఉంటాం కదా. మేము గొప్ప వాళ్ళం అంటే ఎంఏలు బిఏలు నేను మరొక దానికి అనువాదం చేసి చెప్పాను, అర్థం చేసుకోనండి. అవన్నీ మనం పేరెత్తి మాట్లాడుకోవాలి కదా. కాబట్టి మేము పీజీలు చదివి ఎంఏలు ఎగేసాం, బిఏలు బిగేసాం అంటే కుదరదు. ఎవరితో దేవుడు మాట్లాడు? పిలిచిన వాడితోనే దేవుడు మాట్లాడతాడు. నిన్ను రక్షించుకున్న వాడికి నువ్వు చెప్పేది ఏంటి? ఏం మాట్లాడాలో కదా. నిన్ను రక్షించిన వాడికి, నీకు రక్షణ సువార్త చెప్పిన వాడికి, నిన్ను ఐగుప్తు నుంచి విడిపించిన వాడికి, ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించడానికి నీ ప్రయాణ యాత్రలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఆ నత్తివాడైన మోషేని నిలబెట్టుకొని కార్యాలు చేశాడు కదా. ఇవాళ ఆయనకి ఎదురు చెప్తానంటే కుదురుతా? కుదరదు. అందుకని మీ పై నాయకులకి దుఃఖం కలుపుకోకుండా చూసుకోండి అన్నాడా హెబ్రీయులకు రాసిన పత్రికలో? ఏమన్నాడు? మీ పై నాయకులు దుఃఖముతో ఈ పని చేసిన ఎడల మీకేం ప్రయోజనం ఏమి లేదన్నాడు. కాబట్టి మనము సంఘములో ఉంటున్నప్పుడు మనము సంఘ క్రమాన్ని ఎరిగి ప్రార్థన చేయాలా. సంఘ క్రమాన్ని ఎరిగి సంఘంలో ఉన్న దేవుని, సంఘానికి శిరస్సు అయిన క్రీస్తుని మహింపరిచేవారిగా, గణపరిచేవారిగా ఉండాలి. నీవు ఒక విశ్వాసిగా దేవుణ్ణి ఎప్పుడైతే మహింపరుస్తాడో, దేవుణ్ణి ఎప్పుడైతే మహింపరుస్తావో అప్పుడు నీ జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలం, గొప్ప గొప్ప దీవెనలు మనం చూడగలం. మనము మన కుటుంబంలో ఉన్న పెద్దవారిని గౌరవించకపోయినా, ఎవరిని గౌరవించకపోయినా, సంఘములో ఉన్న ఎవరిని గౌరవించాలా? క్రీస్తుని గౌరవించాలా, దేవుణ్ణి గౌరవించాలి, వాక్యాన్ని గౌరవించాలి. వాక్యాన్నే గౌరవించలేకపోతే, వాక్యాన్నే దురదచెవులు కలిగిన వాళ్ళు వాక్యాన్ని వినలేరని దేవుని వాక్యం సెలవిస్తారు. వాక్యానికి లోబడరని చెప్తుంది. కాబట్టి వాక్యానికి భిన్నమైన ఆలోచన నీలోకి వస్తున్నాయి అంటే గుంటనాక నీలోకి ప్రవేశించిందని అర్థం. అర్థమవుతుందా? సిపోరాను చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. అనురాలని సిపోరా మోషే ముందు వివాహం చేసుకుంటాడు, మాట ఇచ్చాడమ్మా నేను ఇక్కడే ఉంటా, అక్కడి నుంచి పారిపోయి వచ్చా, 40 సంవత్సరాలు ఉన్నాడు పాపం. తర్వాత దేవుడు మాట్లాడాడు, అయ్యా నన్ను నా దేవుడు నా జనం దగ్గరికి వెళ్ళమంటున్నాడు. వాళ్ళ మామేమన్నాడు, సరేనయ్యా సంతోషంగా వెళ్ళు. తర్వాత భార్య కూడా బయలుదేరింది, కుటుంబం బయలుదేరింది. ఇంద్రబాబు నన్ను 40 సంవత్సరాల తర్వాత అక్కడికి రమ్మంటాడు. నేను రానంటే రాను. ఎందుకు వస్తాను? నేను రాను అందా? అనలా. భర్త గౌరవాన్ని నిలబెట్టింది. భర్త ఏ దేవునికి భక్తుడిగా ఉన్నాడో గమనించింది. కాబట్టి నీవు సేవించు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నిన్ను విడిపించిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన తండ్రి అయిన దేవునికి సంపూర్ణ విధేయత కలిగిన వాడయ్యండి, సంపూర్ణ విధేయత కలిగిన వాడుండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన పడిన శ్రమలన్నిటిని బట్టి ఏమి నేర్చుకున్నాడని చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో? విధేయత నేర్చుకున్నాడని చెప్తున్నాడు. విధేయత. దేవుని వాక్యం మీద విధేయత ఉండాలా, దేవుని వాక్యం మీద ఆశ ఉండాలా, దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండాలా. నిన్ను ఆశీర్వదించేది దేవుని వాక్యమే కానీ వేరే ఏది కాదు. చాలా మంది విశ్వాసుల దృష్టి ఎలా ఉందంటే, ఇప్పుడు వాళ్ళ దృష్టి అంతా సేవకుల మీదకి వెళ్ళిపోతుంది. నచ్చిన మాటలు, దీవెనకరమైన మాటలు, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు అంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. వీళ్ళు పెట్టుకోవాల్సిన దృష్టి, ఆశ, ఆసక్తి వారి మీద కాదు. ఎవరి మీద? ఆశ్చర్య కార్యాలు జరిగించు ఆయన మీద పెట్టుకోవాలి, ఆయన మీద పెట్టుకోవాలి, ఈ వాక్యం మీద పెట్టుకోవాలి. వాక్యం మీద ఉండదు దృష్టి. విత్తనాల్లో అనేక రకాలైన విత్తనాలు ఉన్నాయి. ఒకటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు, ఇలాంటివి విత్తనాలు. మంచిదే, సంతోషం. ఆ విత్తనాలు తయారు చేసిన వాడు కూడా ఆయనే, ఆ విత్తనాలు ఇచ్చిన వాడు కూడా ఆయనే, అది ఆ విత్తనాలు నీ పొలంలో జల్లేవాడు కూడా ఆయనే. వాటితో పాటు నీ పొలంలో ఏం మొలవాలో తెలుసా? ప్రేమ, సమాధానము, సాత్వికము, దీన మనసు, దయగలిగిన మనసు, ఇంకా దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, ఇవన్నీ కూడా మొలవాల. ఇవన్నీ పరసంబంధమైనవి. ఇవి ఇప్పుడు తినటానికి, అవి దాచుకోవటానికి. చెప్పండి. కొంతమంది పాత్రలో పెట్టేవాళ్ళు ఎందుకు? పూర్వకాలంలో దాచుకుంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు శిశు బ్యాంకు తీసుకెళ్ళి అన్యాయంగా డబ్బు సంపాదించి బ్లాక్ మనీ తీసుకెళ్ళి శిశు బ్యాంకులో పెడతారంటున్నారే, అట్లాగే అది అన్యాయపు సొమ్ము, ఇది న్యాయబద్ధంగా సంపాదించుకునే సొమ్ము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, ఇక్కడ నీవు వాక్యానుసారమైన వ్యక్తిగా, ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రభువుని మహింపరిచే వ్యక్తిగా, ప్రభువుని గణపరిచే వ్యక్తిగా నీవు ఉంటే, నీ పొలములో, నీ కుటుంబములో అన్ని రకాల ఇత్తనాలు జల్లేవాడు ఆయనే.
అయితే ఏ ఇత్తనం మొలవాలన్నా ముందు నువ్వు ఎలా ఉండాలంట? మెత్తని నేలవలే ఉండాలా. సిపోరా మెత్తని నేలవలే ఉండి తన కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించుకుంది, గొప్పగా దీవెనకరంగా మార్చుకుంది. ఇశ్రాయేలీయులకే మాదిరికరంగా అయిపోయింది ఆమె. ఆమెని తృణీకరించినందుకే మిరియాము కుష్ఠవ్యాధి వచ్చిందంట. 7 రోజులు పాలు మెలుపులు ఉంది మిరియాము, ఆమెను తృణీకరించినందుకే. కాబట్టి మనము దేవుణ్ణి, వాక్యాన్ని తృణీకరించే వ్యక్తులుగా ఉండకూడదు. వాక్యం మనల్ని కడగటానికి దేవుడిచ్చిన గొప్ప ఇస్సోపు. ఆ ఇస్సోపుతో మనం కడగబడినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరమగీతంలో 2వ అధ్యాయం 13వ వాక్యములో చదువు ఒకసారి. అంజూరపు కాయలు పక్క మగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి ఏమిస్తాయి అంట? సువాసననిచ్చుచున్నవి. ఈ వాక్యముతో నీవు కడగబడితే, ఈ వాక్యముతో సరిచేయబడితే, వాక్యముతో నువ్వు అంటుకొట్టబడితే నువ్వు సువాసనిచ్చే వ్యక్తిగా ఉంటావు. ఎలా అంటే నీ కుటుంబం దీవెనకరంగా ఉండిద్ది. నీ కుటుంబంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప సూచక్రియలు. నీవు ఎందరైతే నిన్ను నిందించారో, అవమానించారో, చిన్నచూపు చూశారో, నువ్వు పనికిరాని వాడివని, పనికిరాని వ్యక్తివని, ఎందుకు పనికిరాని వ్యక్తివని తృణీకరించారు. ఆ మనుషులు ఎదుట, ఆ జనం ఎదుట దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టుకుంటాడు. ఎప్పుడు? ఇస్సోపుతో కడగబడినప్పుడు. ఇస్సోపుతో కడగబడినప్పుడు. పిలిచింది దేవుడే. ఇక్కడ మీరు ఒక మహా అద్భుతాన్ని గమనించాలి. పిలిచింది ఎవరు? దేవుడే పిలిచాడు కదా. దేవుడే పిలిచి దేవునితో చంపడానికి వెళ్తుంది మోషేని. గమనించారు ఎప్పుడు? చదివారా? పిలిచింది దేవుడు, చంపడానికి ఎదురైంది దేవదూతే. అంటే అక్కడ ఏంటి? నువ్వు కొంచెం శుభ్రంగా రావాలరా బాబు అని. నువ్వు శుభ్రంగా రావాలి, ప్రతిష్ఠించబడిన వాడిగా రావాలా, ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా రావాలా, పరిశుద్ధంగా రావాలా, అప్పుడే దీవించబడతావు. ఎప్పుడైతే దేవదూత వచ్చి నిలబడి క్వశ్చన్ చేసిందో, ఆమె ఏం చేసిందంట? మంచి కోనరాయి తీసుకొని పసక్కని సున్నతి చేసి పడేసింది, నాజీరు చేసేసింది. నిర్గమాకాండంలో మనకు చెప్పినట్లుగా, నీలో ఉన్నవాడైనను, నీ ఇంట పుట్టినవాడైనను, ఎండితో కొనినవాడైనను సున్నతి చేయబడాల. మీ శరీరంలో నాకు నాజీరు ఉండాలి. మీరు నా గుర్తని మీ శవముల్లో కూడా తెలుసుకోవాలా. ఆ శవం చూసి ఈ శవం ఎవరిదని తెలుసుకోవాలంటే ఇతను నాజీరు చేయబడ్డాడు, ఇది ఫలానా గోత్రికుడు అని తెలుసుకోవాలా. అందుకని మోషే శవం దగ్గరికి ఇద్దరు వచ్చారంట. వచ్చారా? మోషే శవం దగ్గరికి వచ్చి పోరాడుతున్నారు. మోషే పోరాడుతూ ఉన్నారు. అప్పుడు దేవదూత గారే, పిచ్చోడా, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి పారిపోయాడు, హత్యలు చేశాడు, అందుని బట్టి నువ్వు వచ్చావు. హత్యలు చేసినందుకు వచ్చింది. అయితే అతను వెళ్ళిపోయాడు, పారిపోయాడు. కానీ అక్కడి నుంచి అతను తీసుకొచ్చేటప్పుడు ఏం చేశాను? పరిశుద్ధపరిచా, నాజీరు చేశా. నాయక చూడాలి అందరూ, నాయక చూడండి. నాజీరు చేశా, అతను పరిశుద్ధపరిచా. అతడు రక్త సంబంధిగా నాకు నాజీరు చేయబడ్డాడు. ఇంకా అతని శవం నీది ఎలా అయింది అని అక్కడ ఆ శవాన్ని దేవదూతలు స్వాధీనం చేసుకుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడే టయానికి, దీవించబడే టయానికి, గొప్పగా ఎదిగే టయానికి, ఎప్పుడైతే దేవుడిని నీకు కార్యం చేసి నీ కుటుంబంలో ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టుకున్నాడో అదే టయానికి నిద్ర వచ్చేసిందంట. వచ్చిందా రాలేదా? వచ్చిందా? చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడంటే, అబ్రహాం పతాకలు బాధపడుతున్నాడు, అబ్రహాంతో పోయి మాట్లాడాలి, ప్రోత్సహించాలని సిద్ధపడి వచ్చాడు దేవుడు అబ్రహాం కోసం. 15వ అధ్యాయం ఆదికాండంలో 9వ వచనంలో, ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడు? అబ్రహామా, నువ్వు చింతించవాకు, ఈ దేశాన్ని నీకు ఇస్తా. ఎవరికి? నీ గర్భవాసంలో పుట్టిన వారికి మాత్రమే ఇస్తా. వారే నీ వారసులు అవుతారు. నీ గర్భఫలాన్ని ఇస్తా. ఇచ్చేసాను అనుకోని నువ్వు నాకేం తీస్తామన్నాడు? కృతజ్ఞత బలి తీసుకురా అన్న, కృతజ్ఞత అర్పణ తీసుకురామన్నాడు. నువ్వు దాన్ని పొందుకున్నట్టు, అనుభవించినట్లు, స్వాధీనపరుచుకున్నట్లు నా కృతజ్ఞత అర్పణ తీసుకురామన్నాడు. తీసుకొచ్చాడు. నమ్మాడని చెప్తున్నాడు అక్కడ. అబ్రహాం కూడా నమ్మాడు కానీ, తీసుకొచ్చాడు కానీ చక్కగా అర్పించాల. అర్పణ మనస్ఫూర్తిగా అర్పించాలని ఉంది కదా, మనస్ఫూర్తిగా అర్పించాలి. ఏమి ఆలోచనలు ఉండకూడదు దేవుని సన్నిధిలో, వేరే ఆలోచనలు ఏమి ఉండకూడదు. బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. అక్కడికి వచ్చాడు,
3 పెయ్యిని 3 పొట్టేళ్ళని ఒక 3 మేకను తీసుకొచ్చాడు. 1,000 రూపాయలను తెల్లగోని తీసుకొచ్చాడు. 5 వస్తువులను తీసుకొచ్చాడు. ఈ బలమైన వాటిని వధించాడు. దేని కండెముల ఎదురు దాన్ని పెట్టాడు. ఆ పావురాన్ని తెల్లగోని కూడా వధించేసి దాని మీద పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు స్వీకరించేవాడు. చాలా సంతోషంగా జరిగిపోయేది. కానీ మనోడు ఏం చేశాడు? కునికాడు అలసిపోయి. మనోళ్ళు కూడా అలసిపోయి పనులకు వెళ్ళొచ్చాము అది ఇది అని చెప్పి చక్కగా కడుపు నిండా తినేసి కంటారు నిద్రపోతారు. దేవా, ఈ పగలంతా నా పనిపాటలో నాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. నా ప్రయాణాల్లో తోడుకున్నందుకు వందనాలు. నా వ్యాపారం, ఉద్యోగంలో, వ్యవసాయంలో, నా కూలి పని, నా ప్రతి దాంట్లో దేవుని హస్తముతో నిన్ను నడిపిస్తున్నాడు కనుక, ఆయన నిన్ను చేయబట్టి నడిపిస్తున్నాడు కనుక, నన్ను చేయబట్టి నడిపించినందుకు నీకు వందనాలయ్యా. నేను పడుకుండా పోవచ్చుండగా మరొక వేకువ నేను చూడాలి. ప్రార్థన చేస్తామా? చెయ్యం. అలిసిపోతూ ఉంటాం. ఎడకొచ్చి కూడా అలిసిపోతూ ఉంటాం. కాబట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడే టయానికి గుంటనక్కలు వచ్చి పాడు చేయడానికి పొంచి ఉన్నాయి అంట. అదేనా? నీతోనే మాట్లాడుతున్నాడు, అందరితో, వినే అందరితో మాట్లాడుతున్నాడు. మీ అందరితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు నీవు ఫలించి అభివృద్ధి చెందబోతున్నావు, నీవు పుష్పించి నీ ఫలములు పక్కానికి రావబోతున్నాయి కనుక ఈ టైంలో గుంటనక్క వచ్చి నిన్ను, నీ ఫలాలను, నీ పూతను రాల్పేసి అకాల ఫలములను రాల్పటానికి పొంచి ఉండగా నీవు జ్ఞానం కలిగి వేకునే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉండాలా. సమయమనక అసమయమనక దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, అవునా? కానీ గుంటనక్కలకి ఉన్న సాదృశ్యమైన కొన్ని వస్తువులు చెప్తానండి. ఇప్పుడు అన్నింటికంటే కూడా ఫోన్ చేతిలో ఉంటుంది. ఒక వీడియో చూస్తాడు, ఆ టక్ పైకి అలా 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 గుంటనక్కలు ఏమవుతూ ఉంటాయి? ఆశ ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే టైంలో చాటింగ్ చేసే టైంలో వాక్యం చదువుకో, మోకరించి ప్రార్థన చేసుకో. గుంటనక్క ఏం చేసిందంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఏం చేశాడు మనోడు? 300 గుంటనక్కలను పట్టుకొని తోకలు ముడేసి మధ్యలో డ్యూటీలు పెట్టి వదిలిపడేశాడు, ముట్టించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టాగా గుంటనక్కలను పట్టుకొని ముడేసి శత్రువు మీదకే వదలాల. ఏ శత్రువు అయితే మన మీదకి వదిలాడో ఆ శత్రువు మీదకి వదలాల. అది గుణవతి అయిన, జ్ఞానం కలిగిన, బుద్ధి కలిగిన, సిద్ధులలో నువ్వున్న కన్యక చేసే పని అది. అంతేగాని ఇది నిజమా అంటే అది నిజమే అయింది. చెప్పండి, అది నిజమే చేసింది. ఇది నిజమా అని అడిగింది, అది నిజమే నిజాన్ని నిరూపణ చేసి పడేసింది. అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి. కానీ ఏదేను తోట నుంచి నువ్వు వెలివేయబడ్డావు. కాబట్టి దేవునిలో నుంచి నీవు దూరం అయిపోకుండా గుంటనక్క నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గుంటనక్క ఏ రూపంలో నీ మధ్యకి వస్తుందో, ఏ రూపంలో నీ ఇంట్లోకి వస్తుందో, తాగుడనే వ్యసనంతో వస్తుందో, తిరుగుడనే వ్యసనంతో వస్తుందో, పేకాట, జోదము, అనేక రకరకాలైన వ్యసనాలతో నీ ఇంట్లోకి వస్తుందేమో, నీ జీవితంలోకి వస్తుందేమో. నిన్ను పాడు చేయటానికి, నీ కుటుంబాన్ని పాడు చేయటానికి, నీ భార్యను పాడు చేయటానికి, నీ కుటుంబ వ్యవస్థని ఇచ్చావిన్నం చేయటానికి, జల్లించి పడేయటానికి అపవాది పొంచి ఉంది. ఆ శోధనలో పడకోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేసే యోధుడుగానే ఉండాలి. ఆ తోట అయితే బహుగా ఫలించింది. ఈ సంవత్సరం దిగుబడి ఎక్కువ వచ్చింది. ఆ తోట సంగతి నీకెందుకు? ఈ తోట సంగతి నువ్వు చూసుకో. అర్థమవుతుందా? ఆ తోట సంగతి మనకెందుకు? ఈ తోట, నీ తోట, నీ ద్రాక్ష తోట పూత పూసి కాయలు కాసి అవి గొప్పగా ఆశీర్వాదకరంగా నీకు ఫలభరితమైన జీవితాన్ని నీకు ఇయటానికి దేవుడు నీకు ఇచ్చాడు. నీ మనసు ఏ విధంగా ఉండాలంటే, నువ్వు చేసే పని ఏ విధంగా ఉండాలంటే, నువ్వు చేసే వ్యవసాయం ఏ విధంగా ఉండాలంటే, ఆ తోటలో ఉన్న గచ్చపోతలను పీకిపడేయాలా. ఆ తోటలో ఉన్న, ఇంకా దేవుడు చెప్పాడు కదా ఏంటయ్యి, దురదగుండ చెట్లు ఏం చేయాలా? పీకిపడేయాలా. ఆ దురదగుండ చెట్లు నువ్వు పీకిపడేస్తే నీ హృదయంలో నుంచి దురదగుండ చెట్లు, నీకు గులను రేపే చెట్లు పీకి పక్కన పడేయాలా. నీకు ఎలర్జీని కలుగు చేసే చెట్లు పీకి పక్కపడేయాలా. దేవుని వాక్యాన్ని వినుచుండగా ఎలర్జీ పుట్టింది మనసులో, సాతానే కలుగు చేస్తూ ఉంటాడు. సురుకు పుట్టింది, సాతానే కలుగు చేస్తూ ఉంటాడు. ఆ సాతాన్ని ఏం చేయాలి? అదంతా ముడేసి ఇసిరి కలుపు కట్టలే బయటికి ఇసిరి పడేయాలి. అప్పుడు నీ చేను పచ్చగా ఉంటుంది. ఒలీవ మొక్కల వలె ఎప్పుడు ఆకువాడక తన కాలం ముందు ఫలమించు చెట్టు వలె నీ కుటుంబం ఉంటుంది.
అలా ఉండటానికే నేను దేవుడు పిలుచుకున్నాడు. అలా ఉండటానికే ఆ విత్తనాలు నీ పొలంలో జల్లాడు. నీ పొలము, నీ మనస్సు, నీ పొలం అనబడిన ఆ మనస్సు, నీ కుటుంబం ఏ విధంగా ఉండాలంటే మెత్తని నేలవలే ఉండాలా. గచ్చపోదల చేత, దురదగుండ చెట్టుల చేత, ఐహిక విచారాల చేత, నేత్రాశ చేత నిండిపోయి ఉంటే ఆయన ఎన్ని విత్తనాలు చల్లినా ఉపయోగమా? ఎంతమంది వాక్యం విన్నా ఉపయోగమా? చెప్పండి. ఎంతమంది వాక్యం విన్నా ఉపయోగం లేదు. ఎక్కడెక్కడికి పోయినా ఉపయోగం లేదు. మన పొలము, మన మనసు ఎలా ఉండాలంటే మెత్తని నేలవలే ఉండాలి. ఆయన చల్లిన ప్రతిదీ కూడా మన పొలంలో మొలిసింది. అప్పుడు మనకు ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తుంది.